కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. సురేష్ చక్రవర్తి గారు విత్ మీ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో నమస్కారం సార్. నేను అమ్మని చాలాసార్లు కలిశాను. చాలా డౌన్ టు ఎర్త్. నన్ను లైక్ వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గానే ట్రీట్ చేస్తుంటారు ఎప్పుడు వెళ్ళినా. కానీ నేను అనుకుంటాను ఎప్పుడు కూడా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన కోడలు, అక్కినేని నాగార్జున గారి వైఫ్, పెద్ద స్టార్ హోదా ఉన్న ఫ్యామిలీ. ఆమె అనుకుంటే ఏదైనా చేయొచ్చు. బట్ ఎప్పుడు ఎక్కడ కూడా ఆమె ప్రౌడ్గా మాట్లాడటం కానీ, ప్రౌడ్ చూపించడం కానీ ఎక్కువ అసలు ఎక్కడ కనిపించదు. అది చాలా డౌన్ టు ఎత్తుకుంటారు. ఈవెన్ దో కాస్ట్యూమ్స్ ఆల్సో వాట్ యూ సెడ్ ఫస్ట్ నుంచి అలా ఉంటారు అన్నారు. నాకు ఇప్పుడు అర్థమైపోయింది అనమాట. ఆమె ఫస్ట్ నుంచి అలా నేర్చుకొని ఆ ఫ్యామిలీ ఎథిక్స్, వాల్యూస్ అని తెలుసుకున్న ఒక అసలు షీ నెవర్ బాదర్డ్ అబౌట్ మనీ. నేనే ఇబ్బంది పెట్టి ఒక ఇల్లు కొన్నాను ఇక్కడ, పెళ్ళి గిల్లేదా అవుతుంది అని కొన్ని గోల్డ్ అని ఐ యూస్ టు బై అండ్ కీప్. షీ వాస్ నెవర్ థింగ్. బట్ లేటర్ షీ సెడ్, సురేష్ యూ టుక్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్. 18 years తర్వాత ఒకరోజు సరదాగా ఫోన్ చేసింది ఆస్ట్రేలియాకి. నాకు ఎంతో చేసావు నువ్వు. దీంట్లో ఏముంది, బోత్ ఆఫ్ అస్ వేర్ చిల్డ్రన్. యాక్చువల్గా టీనేజర్స్ కన్నా నాకు మెచ్యూరిటీ తక్కువ అప్పుడు. బట్ అమ్లా వాస్ అ టీనేజర్ బట్ మెచ్యూరిటీ ఎక్కువ. అండ్ సో ఇట్ వాస్ అ ప్లెషర్ వర్కింగ్ విత్ హర్. అండ్ it was a pleasure studying in her university and learning lot of things. ఓకే సార్. బట్ సురేష్ గారు ఒకే ఇంట్లో సొంత అన్న చెల్లెల్లాగా పెరిగారు, ఒకే ఇంట్లో ఉన్నారు. ఆమెకు మేనేజర్గా మీరే చేశారు కంటిన్యూ ఆమె ఫిలిమ్స్ మొత్తానికి కూడా. ఒక్కసారిగా అమలా గారు, నాగార్జున గారు లవ్లో ఉన్నారు అనగానే షాక్ అయ్యారా, లేకపోతే ముందే తెలుసా మీకు ఈ విషయం? నాకు అసలు తెలియదు. ఎందుకంటే అమలా ఈస్ అ వెరీ ప్రైవేట్ పర్సన్ ఆల్సో. మాట్లాడుతుంది కానీ ఫీలింగ్స్, కోపం ఆర్ ఆశ, దానికి ఆశ అని ఏం లేదు అసలు. షీ ఈస్ నాట్ ఫాండ్ ఆఫ్ మనీ, షీ ఈస్ నాట్ ఫాండ్ ఆఫ్ ఎనీ దట్ కార్. వెరీ సింపుల్. ఇల్లు చూస్తే అంత సింపుల్. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ పెద్దది ఏం తినదు. కారం, నూనె, న్యాచురోపతి. అప్పుడే వీగన్ అయింది, యానిమల్ ప్రోడక్ట్స్ తినదు. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ సింపుల్. సో ఇట్స్ వెరీ ఎవ్రీ డే విల్ బీ లైక్ ఎ నార్మల్ డే. అసలు దాని మనసులో ఏముంది అని ఎవరి దగ్గర ఐ డోంట్ థింక్ షీ ఈవెన్ టోల్డ్ నాగార్జున. ఇదేలో ఆయింది అంతే. ఓకే. షీఈ్ నాట్ అ పర్సన్ టు గో. మీరే చెప్పారు కదా, ఇంత ప్రౌడ్ ఏమి ఎప్పుడు ఫీల్ అవ్వదు అంటే. అలాగా దాని షీ డజంట్ అట్రిబ్యూట్ ఎనీథింగ్ టు అస్. ఐ హవ్ డన్ దిస్, ఐఎమ్ లైక్ దట్ అంటే ఏం లేదు. షూటింగ్ వెళ్తే హెయిర్ డ్రెస్సరు అందరూ ఒకే రూమ్లో ఉంటారు. సో షీ ట్రీట్స్ ఎవ్రీబడి ఈక్వల్. పని మనిషి వీళ్ళ ఉండకూడదు అని లేదు. నేను, అమలా, హెయిర్ డ్రెస్సర్ అందరూ ఒకే రూమ్లో ఉంటాం షూటింగ్లో. ఎందుకు ఎక్స్ట్రా రూమ్స్ ప్రొడ్యూసర్కి ఇబ్బంది పెట్టకూడదు, మన ముగ్గురు ఒకే రూమ్లో ఉంటామని అందరూ ఒకే రూమ్లో పెట్టుకుంటుంది. షీఈస్ ఫ్రమ్ ఫస్ట్ మూవీ టిల్ ద లాస్ట్ మూవీ ఒక్క మార్పు రాలేదు. అంత డబ్బు వచ్చింది, అంత పేరు వచ్చింది, కానీ అమలా మారలేదు. ఏం చెప్తారు అమలా గారు, నాగార్జున గారు లవ్ గురించి ఏం చెప్తారు? వాళ్ళ ఐ థింక్ దే మేడ్ మ్యారేజ్ గురించి ఏం చెప్తారు? హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ సార్? అదన్నీ నాగార్జున గారు ప్రపోజ్ చేశారా, అమలా గారు? అది అసలు నాకు తెలీదు, వాళ్ళు చెప్పలా. అన్నయ్యకి మీకు చెప్పలేదా? లేదు, బయట ఏం చెప్పలేదు కదా. సో ఐ డోంట్ సి. Basically, even though we are in the same house, she respects my privacy, I respect her privacy. So I'll go and tell things, she'll tell certain things. But Nagarjuna, see, అందరికీ తెలిసినట్టు ఒకలాగా తెలుస్తుంది, కానీ ఎగ్జిబిషనిస్ట్ కాదు అమలా. ఒక పబ్లిక్లో, షూటింగ్లో అది పని చూసుకుంటుంది, నాగార్జున వాళ్ళ పని చూసుకుంటారు. మనకు తెలియదు అసలు. సో ఐ థింక్ నాగార్జున వుడ్ హావ్ ప్రపోజ్డ్. ఓకే. నోయింగ్ అమలా. నాకు తప్పు ఉంటే క్షమించు. నో తప్పు, నిజమే అది. ఐఎమ్ షూర్. ఎందుకంటే చాలా డౌన్ టు ఎత్తుంటారు కాబట్టి ఏ మెన్ అయినా అదే కోరుకుంటారు.
అలాంటి వైఫ్ రావాలి అని? వెరీ సింపుల్. షీ రెస్పెక్ట్స్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ మచ్ యాజ్ షీ రెస్పెక్ట్స్ ద యానిమల్స్ ఆల్సో. ఎస్, అన్ని జీవరాశి అంటాం వారంలో, తెలుగులో కూడా అదే. అదే అన్ని జీవరాశికి ఒకే ఈక్వల్ ఇంపార్టెన్స్. బట్ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఒక అక్కినేని ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత అన్నా చెల్లెల మధ్య రిలేషన్ అలానే ఉందా? టచ్లో ఉన్నారా బాగా? టచ్లో ఉన్నాం, కానీ నేను బాగా బిజీ అయ్యాను. అమలా అన్నీ నేర్పించారు కదా నాకు ఎలా ఉండాలంటే. సో ఐ ఆల్సో బికేమ్ ఎన్ యాక్టర్, తర్వాత ఐ బికేమ్ ఎ రైటర్, దెన్ డైరెక్టర్. సో కంటిన్యూస్ నాన్ స్టాప్. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఐ వెంట్ అవే. మై వైఫ్ సెడ్ షీల్ డివోర్స్ మీ. ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండలేకపోతున్నావు, వద్దు, ఇది పిల్లల కోసం ఒకే అబ్బాయి, సో వాళ్ళ కోసం బోత్ ఆఫ్ అ సాక్రిఫైస్. షీఈస్ అ డాన్సర్, క్లాసికల్. సో షీ ఆల్సో గేవ్ అప్ హర్ కెరియర్, ఐ ఆల్సో గేవ్ అప్ అండ్ వి వెంట్ ఆఫ్ టు ఆస్ట్రేలియా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అదే ఫ్యామిలీ ఇద్దరి మధ్య ర్యాపో మెయింటైన్ అవుతుంది అయింది, కానీ అన్నయ్య చెల్లెలు? డెఫినెట్గా ఉంది. మేడంకి బ్రదర్స్ లేరు కదా? మీరే ఉంది. తపోన్ అని ఒక బ్రదర్, రంజన అని ఒక సిస్టర్. ఓకే. బట్ ఈ వాస్ ఇన్ ద షిప్, తపోన్. ఇప్పుడు సిడ్నీలో ఉన్నారు. సో షీ వాస్ ఎప్పుడాది వస్తారు హాలిడేస్కి. బ్రదర్ ఒక ఎల్డర్ బ్రదర్, ఒక ఎల్డర్ సిస్టర్. వాళ్ళంతా సిడ్నీలోనే? లేదు, బ్రదర్ సిడ్నీలో ఉన్నారు, రంజన ఇక్కడ ఉంది ఇప్పుడు తెలీదు, అప్పుడు చెన్నైలో ఉండేది. బేసికల్గా వాళ్ళ మదర్ వచ్చి రష్యనా? ఐరిష్. ఐర్లాండ్. ఫాదర్ బెంగాలీ. నేను మీట్ అయ్యాను వాళ్ళ మదర్ని కూడా. కానీ అందరూ హ్యూమన్స్. వాళ్ళ ఇంట్లోనే ఆమెతోనే ఉంటారు. ఆల్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్స్. ఐ వాజ్ మోర్ క్లోజ్ టు ద మదర్. బావా అంటారా, నాగార్జున గారే అంటారా? నాగ్ ఎప్పుడు నాగ్. ఆయనకి నాగానే పిలిపించుకోవడం ఇష్టం కదా? అలాంటి కాదు, అలాగే అలవాటు అయింది. అఖిల్, చైతన్య. చైతన్య చిన్నప్పుడు ఐ హావ్ సీన్ లక్ష్మి గారు, జగపతి వల్ల అందరూ ఫ్రెండ్స్. సో బిఫోర్ వీళ్ళందరూ ఫ్రెండ్సేనా? ఓకే. మీరు అన్నారు జగపతి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ విలన్, ఒకప్పుడు టాప్ మోస్ట్ హీరో జగపతి బాబు గారు. ఈజ్ అ టాప్ మోస్ట్ హ్యూమన్ బీయింగ్ అండి. వెరీ నైస్ హ్యూమన్. ఫస్ట్ ఇండస్ట్రీ రాకముందు ఫర్నిచర్ షాప్ ఆయన విశాఖపట్నంలో. ఓకే. కాలేజ్ ఆఫ్టర్ ఫినిష్ కాలేజ్ ఈ వెంట అండ్ స్టార్టెడ్ ఫర్నిచర్ షాప్ ఇన్ విశాఖపట్నం. ఎందుకు తనకి ఇష్టం లేదా సార్ ఇండస్ట్రీకి రావటం? అప్పుడు ఫాదర్ పెద్ద ప్రొడ్యూసర్ కదా? నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్, వెరీ బిగ్ డైరెక్టర్, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఈవెన్ ఇన్ తమిళ్. సో ఇట్ ఈస్ నాట్ బికాస్ నాట్ ఇంట్రెస్ట్ ఎనీథింగ్. లైక్ ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. మేము ఒక చదువుతాం. ఇప్పుడు నాగార్జున గారు, వెంకటేష్ గారు వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు చదివారు, ఇంజనీర్స్, థింగ్స్ లైక్ దట్. ఈవెన్ సురేష్ గారు, సురేష్ నాయుడు గారు ఈజ్ అన్ engineer, I think. But time takes you. So it is not that he didn't want or he wanted. So appudu he was a businessman and now he is a very good, fine actor. But above all that, like how Amla is a good human being, Jagapati, I know him more than Amla because from 5 years we know each other. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు క్లాస్మేట్స్? ఎల్కేజీలో, ఫ్రమ్ ఎల్కేజీ టు 12th స్టాండర్డ్. ఓ మై గాడ్, 17-18 ఇయర్స్ కలిసి చదువుకున్నారు క్లాస్మేట్స్. అండ్ వెరీ క్లోజ్ గ్రూప్. Jagapati, me, and then we had another 2-3 classmates. All of us were very close. And Jagapati is still, he always talks very high about me. But actually, in those days, see, like how Amla was my teacher, Jagapati Babu was also my teacher. వాళ్ళు అప్పుడప్పుడు ఈ రైట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఒక నోట్బుక్, ఆ నోట్బుక్ నా దగ్గర ఉంది, అది ఎక్కడ పోయిందని తెలీదు. ఐ హవ్ చేంజ్ సో మెనీ కంట్రీస్, లండన్లో ఉన్నాను, ఆస్ట్రేలియా. సో ఎక్కడ పోయిందని తెలియదు. ఇప్పుడు కూడా అడుగుతారు ఎక్కడ రాది అని. యూస్ టు రైట్ థింగ్స్ అబౌట్ లైఫ్, 2 lines. ఇస్ థాట్ ప్రాసెస్ ఇస్ గ్రౌండింగ్ అంటారు కదా, పొగురో బలుపో అది ఏముండదు. అది ఎప్పుడు వెన్ ఐ సా హిమ్ అట్ ఎల్కేజీ టిల్ నౌ ఈజ్ ఆల్సో నాట్ చేంజ్డ్. ఆల్ దిస్ మనీ, ఫేమ్ డజంట్ చేంజ్ ఎ పర్సన్. ఎగ్జాంపుల్ జగపతి గారు, అమలా గారు, రమ్యాకృష్ణన్ గారు, వీళ్ళు ముగ్గురు దే హ్యావ్ నెవర్ చేంజ్డ్.